నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈరోజు రక్షాబంధన్ దినోత్సవం. మీ అందరికీ రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతికి, భారతీయ ఆచారానికి అందరం కలిసి ఉండాలనే ఒక భావనకి ప్రతీక రక్షాబంధన్. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచే మన సంస్కృతిని పటిష్టపరిచేది రక్షాబంధన్. దీనికి కులం, మతం అనేది అడ్డులేదు. రక్షాబంధన్ అన్న చెల్లెళ్ళ అనురాగానికే ప్రతీక. అంత మాత్రమే కాదు, అది సోదరభావానికి, అంటే మన పక్కవారికి, పొరుగువారితో కలిసి ఎలా ఉండాలి, పొరుగువారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి కూడా రక్షాబంధన్ ఉపయోగిస్తుంది. మనతో కలిసి ప్రయాణించే వాళ్ళంతా మన వాళ్ళే. వాళ్ళకు మనం రక్షణగా ఉండాలి, మనం వాళ్ళకి రక్షణగా ఉండాలి. సరే, నేను ఏ భావాలతో ఉన్నాననేది తీసి పక్కన పెడితే, దగ్గర నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా సహచర మిత్రులు, అనేక మంది సంఘ సభ్యులు ఉదయం లేవగానే, అంటే ఇదొక మధురమైన ఘట్టం, లేచి లేవగానే ప్రత్యక్షమయ్యేవాడు. ఇంటికి వచ్చేవాళ్ళు, అరే చీచాపరా, ఒక రాఖీ కట్టేవాడు. ఇప్పటికీ కడుతూనే ఉన్నారు, కడతారు కూడా. నువ్వు ఎలా ఉంటే నాకేంటి, నీ సిద్ధాంతాలు ఏంటి మాకు అనవసరం, మా సిద్ధాంతాలు ఏంటి నీకు అనవసరం, నీకు నేను, నాకు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాం. అలాగే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, అనేక మంది, చాలామంది నా దగ్గరికి వస్తారు. నేను అనుసరించే జీవన మార్గం ఏదైనప్పటికీ రాఖీ కట్టి వెళ్తారు. ఎక్కువ ముస్లిం సోదరీమణులు ఉంటారు, బహుజనులు ఉంటారు. నాకు వెంటనే కొంతమంది నేను అనుసరించే ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన తీసేయండి అది తప్పండి అని అంటారు. కానీ నేను ఒప్పుకోను. ఇప్పుడు నా చేతికి ఒక రక్షాబంధనం ఉంది. ఇది 6 ఏళ్ల క్రితం ఒక హోటల్ కార్మికురాలు కట్టింది. ఏంటో తెలియదు, అన్నీ పోయినాయి కానీ అది మాత్రం పోలేదు. అది చూసినప్పుడల్లా బాధ్యత